పృథ్వీ నిన్న ఎలిమినేట్ అయ్యాడు. కానీ పృథ్వీ హౌస్లో ఉంటాకి చాలా డిజర్వ్ ఇప్పుడున్న వాళ్ళతో పోలిస్తే. ఎందుకంటే రోహిణి గారు ఒక్కసారి కూడా నామినేషన్లోకి రాలేదు. అది ఆడియన్స్ దగ్గరికి రాలేదు అన్నట్టే. అది పృథ్వీ ఆల్రెడీ స్టేజ్ మీద కూడా చెప్పాడు, మీరు ఇప్పుడు దాకా నామినేషన్లోకి రాలేదు అంటే మిమ్మల్ని ఆడియన్స్ ఉంటాకి ఇష్టపడుతున్నారా లేదా అనేది కూడా తెలియదు కదా అని. అలాగే అవినాష్ టికెట్ ఫైనల్ వచ్చేసింది, మనం ఏం మాట్లాడలేం. కానీ ఒకసారి నామినేషన్లోకి వచ్చాడు, ఎలిమినేషన్ అయిపోయాడు. నబిల్ ఎవిక్షన్ షీల్డ్ వాడడం వల్ల మళ్ళీ సేవ్ అయ్యాడు, లేకపోతే అప్పుడే ఎలిమినేషన్ అయిపోయేవాడు అవినాష్. కానీ పృథ్వీ అలా కాదు, 10 సార్లు 11 సార్లు నామినేషన్లో ఉన్నాడు, 10 సార్లు సేవ్ అయ్యాడు, బాగా ఆడతాడు. ద వారియర్ అనే చెప్పుకోవచ్చు. అందరికన్నా బెటర్ హౌస్లో ఉంటాకి పృథ్వీ, కానీ వెళ్ళిపోయాడు, మనం ఏం చేయలేం. కొద్దిగా విష్ణుప్రియ గారు వెళ్ళిపోయి ఉన్నా బాగుండు అనిపించింది పృథ్వీ బదులు. ఎందుకంటే పృథ్వీ హౌస్లో ఉంటాకి చాలా డిజర్వ్ క్యాండిడేట్. మీలో ఎంతమంది అలా అనుకుంటున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.